ఏం చేస్తావు బ్రో? నేను తాగుమతులని ఎవరికి తాగినావా? తాగినా అన్న. సరే సరే, నీ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతా. ఇప్పటి వరకు నువ్వు తాగిన కాస్ట్లీ బ్రాండ్ ఏంటి బ్రో? కాస్ట్లీ బ్రాండ్ అని నేను చీపినా కొడుకున్నాను. ఏ బ్రాండ్? ఓసి బ్రాండ్ అన్నా నాకు. సరే, నీకు ఒక మంచి కాస్ట్లీ బ్రాండ్ ఇస్తే ఏం చేస్తావు? నువ్వు ఒక్కడిగా తాగుతావా, నీ ఫ్రెండ్స్ కూడా కూర్చోబెట్టుకొని తాగుతావా? నాతో పాటు ఉన్న వాళ్ళకి అమ్మేస్తేనే చిప్ తీసుకుంటానన్నా. నువ్వు చీప్ తీసుకుంటావా? వాళ్ళకి అమ్మేస్తేనే చిప్ తీసుకుంటానన్నా. ఇది వ్యాపారం. నువ్వు చీప్ తీసుకుంటావా? వాళ్ళ కాస్ట్లీ బ్రాండ్ ఇచ్చి నువ్వు చీప్ తాగుతావా? చిప్ తాగుతాను. సరే, నీకు తెలిసిన ఒక మంచి కాస్ట్లీ బ్రాండ్ ఏం చెప్పు. కాస్ట్లీ బ్రాండ్ అంటే నాకు ఐకానిక్ తాగుతున్నానన్నా. జస్ట్ ఐకానిక్ ఈ మధ్యన ఆహా, చాలా బాగుంది. ప్రైస్ ఎంత బ్రో? ప్రైజ్ 760. నువ్వు బాగా బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంది బ్రో? మూమెంట్ ఈస్ బెస్ట్ ఫ్రెండ్స్. తాగి బాధపడ్డ రోజు ఏమన్నా ఉందా? బాధపడింది అన్న లవ్ స్టోరీ అన్న. లవ్ ఏంట్రా చేస్తున్నాను అమ్మాయిని, చాలా ఇష్టపడుతున్నాను. వన్ సైడ్ లవ్ అనుకుంటున్నాను అన్న. ప్రపోజ్ చేయలే ఇంకా అమ్మాయికి నువ్వు? ప్రపోజ్ చేసినాను కానీ అమ్మాయి నన్ను లైక్ చేసింది, కానీ అమ్మాయి ఎలా ఉండాలనుకుంటుందో అలా ఉంటుంది. సరే, సైకో అని ముద్రేసింది. ఇప్పుడు నువ్వు తాగినావు కదా, ఒకవేళ అమ్మాయి నీకు ఎదురు పడితే అమ్మాయితో నువ్వేమైనా చెప్తావా, ప్రపోజ్ చేస్తావా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? లైఫ్ లాంగ్ ఎవరితో ఉన్నా ఎక్కడున్నా హ్యాపీగా ఉంటుంది. నాది వన్ సైడ్ లవ్ కాబట్టి ఐ లవ్ యూ. వా, ధైర్యం వస్తుంది, పెద్దోడికైనా పండుగ వస్తుంది.